ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి గత నెల 27న ఎన్నికలు జరిగాయి. 2 పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ నాయకులతో పాటు పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో ఏపీటీఎఫ్ అభ్యర్థికి కూటమి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో 3 స్థానాల్లోనూ ఎన్నికల పోరు సాధారణ ఎన్నికలను తలపించింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కానీ, ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి కానీ ఉదయం 8 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా మున్సిపల్ కమిషనర్లు కానీ, ఆ పరిధిలో ఉన్న స్థానిక పోలీసులు కానీ, జిల్లా ఎస్పీ కానీ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టరు తెల్లవారుజామున 7 నుంచే ఆ పోలింగ్ బూతుల వద్దకు వచ్చారు. పోలింగ్ బూతుల వద్ద వచ్చి ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు, ఎలా కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది అనే దాని మీద గత 3 రోజుల నుంచే కలెక్టర్ ట్రైనింగ్ ఇస్తానే ఉన్నారు. పోలింగ్ ఏజెంట్లకు కానీ, పోలీసులకు కానీ ఎవరెవరు ఎలా ఉండాలి, ఎలా లోపలికి రానియాలి ఏందనే దాని మీద మొత్తం కూడా 3 రోజుల నుంచి కలెక్టర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. ఉదయం 7 గంటల నుంచి కూడా కలెక్టర్లు, ఎస్పీ పర్యవేక్షణలో ఎన్నికల కౌంటింగ్ అయితే ఆ ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ గుంటూరు జిల్లాకు సంబంధించి దాదాపుగా గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు ప్రక్రియ పూర్తయిపోయింది. అలాగే ఆ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా పోస్టల్ బ్యాలెట్ పూర్తయింది. అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా ఆ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ అయితే పూర్తి స్థాయిలో అయిపోయిందనే చెప్పుకోవాలి. దీనిలో ముఖ్యంగా ఆ 3 ఎన్నికలకు సంబంధించి ఆ గుంటూరు, కృష్ణా పట్టభద్రులు కానీ, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు కానీ, అలాగే టీచర్స్ ఎన్నికలకు సంబంధించి, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉత్తరాంధ్ర కానీ మొత్తంగా చూసుకుంటే దాదాపుగా 40% ఓట్లు మురిగిపోయినట్టు కూడా మనకు కనపడతా ఉంది. దాదాపు పట్టభద్రులు కానీ, ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి కానీ మొత్తం కూడా విద్యావంతులే ఇక్కడ ఉన్నారు. విద్యావంతులే ఓట్లు వేశారు. విద్యావంతులు వేసిన ఓట్లలో దాదాపు 40%, 35 నుంచి 40% ఓట్లు మురిగిపోయిన పరిస్థితి ఉంది అని అంటే దాదాపుగా వాళ్ళకే ఓట్లు ఎట్లా వేయాలనే ప్రక్రియ తెలియలేకపోవటం అనేది కొంతమేరకు కొసమెరుపు లాగా కనపడతా ఉంది. అయితే ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇరువురు అభ్యర్థులు 3 జిల్లాలకు సంబంధించి 3 ఎన్నికలకు సంబంధించి కూడా ప్రక్రియ ఉదయం తెల్లవారుజాము నుంచి కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ యొక్క ఓట్ల ప్రక్రియ అనేది కొనసాగుతున్నట్టు కనపడతా ఉంది. అలాగే సాయంత్రానికి ఉపాధ్యాయుల ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయి రిజల్ట్స్ వచ్చేటట్టు కనపడతా ఉంది. కానీ పట్టభద్రులకు సంబంధించి రేపటిదాకా పట్టే అవకాశాలు కూడా కనపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ గుంటూరు సంబంధించి గుంటూరు ఏసీ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ మొదలైన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే దాదాపుగా గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి 25 మంది ప్రధాన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడతా ఉన్నారు. కానీ ప్రధానంగా అయితే పీడీఎఫ్ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, అలాగే మాజీ మంత్రి టీడీపీలో సీనియర్ నేత ఆలపాటి రాజా, వీళ్ళిద్దరి మధ్య దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఎన్నికలు పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, పీడీఎఫ్ అభ్యర్థి కేసీ లక్ష్మణ్ రావు వీళ్ళిద్దరి మధ్య పోటాపోటీగా ఉంది. దాదాపుగా మొత్తం 3,47,116 ఓట్లు వీళ్ళిద్దరికి సంబంధించి ఉండగా దాదాపుగా 2,41,491 ఓట్లు అయితే పోలైన పరిస్థితి ఉంది. ఏసీ కాలేజీలో కౌంటింగ్ జరుగుతూ ఉండగా మొత్తం ఏసీ కాలేజీలో 28 టేబుల్స్ వేశారు. 28 టేబుల్స్ కి సంబంధించి కూడా మొత్తం 17 రౌండ్లు నియమించారు. 17 రౌండ్లు జరగనున్నాయి. మొత్తం కౌంటింగ్ సిబ్బంది దాదాపుగా 600 మంది కౌంటింగ్ సిబ్బంది దీంట్లో పాల్గొనగా 3 షిఫ్ట్లుగా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతా ఉంది. 600 మందికి షిఫ్ట్ కి 200 మంది చొప్పున 3 షిఫ్ట్లకు 600 మంది ఎన్నికల కౌంటింగ్ సిబ్బందిగా నియమించిన పరిస్థితి అయితే ఉంది. ఉదయం
8 గంటలకు మొదలైన ఈ ప్రక్రియ సాయంత్రం దాకా కొనసాగే పరిస్థితి ఉంది. అయితే పట్టభద్రులకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయి రిజల్ట్ రేపు వచ్చేలాగా కనపడతా ఉంది. కానీ ఆ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి అయితే ఎవరు గెలుస్తారనేది సాయంత్రానికే తెలిసే అవకాశాలు అయితే కనపడతా ఉంది. అయితే నాగేశ్వరరావు, ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ స్థానంలో ఏపీటీఎఫ్ అభ్యర్థికి కూటమి మద్దతు ప్రకటించడంతో ఇదంతా సాధారణ ఎన్నికల పరిస్థితి కనపడుతోందా? ఖచ్చితంగా వచ్చింది. ఇప్పటికే ఏదైతే ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా కూటమి అభ్యర్థికి ఒక ఫెచ్చింగ్ ఉంది. అదేంటంటే దాదాపుగా ఒక జిల్లాకి సంబంధించి సపోజ్ గుంటూరు జిల్లా అనేది తీసుకుంటే గుంటూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ ఇన్ఛార్జి మంత్రి ఉన్నారు. అలాగే ఎన్నికలకు సంబంధించి స్పెషల్ ఇన్ఛార్జి వేశారు. అలాగే కడప, అనంతపురం, ఏలూరు, విశాఖపట్నం నుంచి కూడా కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇక్కడికి వచ్చి ఆ ఎన్నికల్లో పాల్గొన్న పరిస్థితి ఉంది ప్రచారానికి. అలాగే లోకల్ గా ఒక నియోజకవర్గం బాపట్ల నియోజకవర్గం తీసుకుంటే బాపట్ల ఎమ్మెల్యే ఎవరైతే అభ్యర్థుల లిస్టు తెప్పించుకొని ప్రతిరోజు సాయంత్రం పూట అభ్యర్థుల ఇంటికి వెళ్లి అభ్యర్థులతో మాట్లాడటం, అభ్యర్థికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన పనులు గాని, అలాగే రాబోయే రోజుల్లో తమకి ఏ పనున్నా గానీ చేస్తామంటూ కూడా కూటమి సంబంధించిన ఎమ్మెల్యేలు లోకల్ అభ్యర్థి ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లు ఇంటికి వెళ్లి వాళ్ళందరికీ కూడా వీటి గురించి వివరించటం, అలాగే లోకల్ గా సంబంధించిన అధికారులు గాని, వార్డు కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు గాని, కౌన్సిలర్లు గాని, ఇలా రకరకాల ప్రభుత్వ ప్రజాప్రతినిధుల పోస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటర్ల అభ్యర్థులు ఇంటికి వెళ్లి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. అది కాక అధికారంలో ఉన్న అభ్యర్థి కాబట్టి, అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి కావడంతో అతనికి కొంతమేరకు ప్లస్ పాయింట్ అయింది. అలాగే ఏదైతే పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణ్ రావు తీసుకుంటే ఆయన ఇప్పటికీ దాదాపు ఆయన్ని తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఆయన అంత సాధారణంగా ఓడిపోయే వ్యక్తి కూడా కాదనిపిస్తోంది. దాదాపు ఇప్పటికి ఆయన 4 సార్లు ఎలక్షన్ లో నుంచున్నారు పీడీఎఫ్ అభ్యర్థిగా. అలాగే ఈ 4 సార్లలో ఒక్కసారి మాత్రమే ఆయన ఓటమి పాలవగా 3 సార్లు ఆయన గెలిచిన పరిస్థితి ఉంది. ఒక్కసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గెలిస్తే ఒక్కసారి కూడా ఆయన గెలిచిన పరిస్థితి ఉంది. 2 సార్లు పట్టభద్రులకు సంబంధించి పోటీ చేస్తే ఒకసారి ఓడిపోయి ఒకసారి గెలిచిన పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే మొత్తంగా 4 సార్లలో ఆయన 3 సార్లు గెలిచారు, ఒకసారి మాత్రమే ఓడిపోయారు. ఈ పట్టభద్రులకు సంబంధించి ప్రధానంగా కూడా ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు ఎక్కడున్నా ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతారు, ఆయన కలవాలంటే ఫ్రీగా కలవచ్చు అనేది కొంతమేరకు అభ్యర్థుల దగ్గరికి వెళ్లిన పరిస్థితి. అలాగే కూటమి ప్రభుత్వం రాగానే కొంతమేరకు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తీసేసిన పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే ప్రధానంగా ఇంకొక అంశం చూసుకుంటే గ్రూప్ 2 రిజల్ట్ కి సంబంధించి కానీ, అలాగే పీఆర్సీకి సంబంధించి కానీ, పీఆర్సీ గత వైసీపీ ప్రభుత్వంలో పెంచాల్సింది పోనిచ్చి తగ్గించడంతో వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. వ్యతిరేకంగా ఉన్నప్పుడు పీడీఎఫ్ ప్రధాన పాత్ర పోషించింది. వైసీపీ ప్రభుత్వంలో విజయవాడలో పెద్ద ఎత్తున కూడా ర్యాలీ నిర్వహించారు, ధర్నా నిర్వహించారు. దానికి పాలు అమ్ముకుంటున్నట్టు, నీళ్ళు అమ్ముకుంటున్నట్టు, కూరగాయలు అమ్ముకున్నట్టు రకరకాలుగా ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ కూడా విజయవాడ చేరుకున్నారు. రాష్ట్ర డీజీపీనే మార్చేంత విధంగా ఉద్యోగస్తులు ధర్నా నిర్వహించారనంటే వాళ్ళందరూ కూడా అప్పట్లో సిపిఎం బ్యాక్గ్రౌండ్ ఉండి పీడీఎఫ్ నాయకులే నడిపించిన పరిస్థితి ఉంది. ఇలా చూసుకుంటే మొత్తంగా కొంత మేరకు సిపిఎం పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలు, డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి, అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, నిరుద్యోగ సంఘాలు ఉన్నాయి, అలాగే ఏపీ కాంట్రాక్ట్ వర్కర్స్ కి సంబంధించి యూనియన్లు ఉన్నాయి. ఇలా సిపిఎం పార్టీకి సంబంధించిన యూనియన్లన్నీ కూడా పీడీఎఫ్ అభ్యర్థికే సపోర్ట్ గా ఉన్న నేపథ్యంలో ఆయన గెలుపు, ఆయన ఓటమి కూడా అంత సాధారణం కాదని అనిపిస్తా ఉంది. ఇద్దరి మధ్య పోటాపోటీగా జరిగే ఎన్నికల్లో మాత్రం కొంత మేరకు ఆలపాటి రాజాకే మొగ్గు కనిపిస్తున్నప్పటికీ పూర్తి రిజల్ట్ వచ్చేదాకా ఏవి చెప్పలేని పరిస్థితి అయితే కనపడతా ఉంది. థ్యాంక్ యూ నాగేశ్వరరావు. ఎన్నిక అనేది మొన్న జరిగినటువంటి ఎన్నికలు 33 నియోజకవర్గాల్లో 483 పోలింగ్ కేంద్రాల్లో చాలా ప్రశాంతంగా, చాలా హుందాగా జరిగింది ఎన్నిక. అయితే ఈరోజు నాకు గొప్ప అదృష్టం ఏంటంటే 33 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా యువ నాయకుడు
నారా లోకేష్ గారు నాకు ఓటేసినటువంటి సందర్భం. ఇప్పటి వరకు నేను ఒక నియోజకవర్గానికి పరిమితయ్యో ఆ రకంగా ఓట్లు నాకు నియోజకవర్గ పరిధిలో పడితే ఈరోజు నాకు దక్కినటువంటి గౌరవం మరి ఎవరికి దక్కదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఈ ఉభయ కృష్ణా గోదావరి జిల్లాలను చూసుకున్నా, ప్రత్యేకంగా నాకు గుంటూరు కృష్ణా జిల్లాలో ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీలో నాకు జరిగినటువంటి గౌరవం ఏంటంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఓటేయటం, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారు ఓటేయటం. విజయం అనేది సత్యం. ఎందుకంటే ఓటింగ్ శాతాన్ని చూసాం, సరళిని చూసాం, ప్రతిపక్షాల యొక్క మాటలు చూస్తా ఉన్నాం. కాబట్టి నేను వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు విజయం గురించి అని చెప్పి. ఒకటి ఇలా వేస్తేనే అది వ్యాలిడ్, ఓఎన్ని 1 అని రాస్తే అది వ్యాలిడ్ కాదు, ఇలా టిక్కు పెట్టినా అది వ్యాలిడ్ కాదు, ఒకటికి ఇలా సర్కిల్ చుట్టినా అది వ్యాలిడ్ కాదు. కాబట్టి ఈ ఒకటి అనేది బాక్స్లోనే వేయాలి అంటున్నారు. దాని ప్రకారం ఈ రోజు కూడా ఒక 9 పోస్టల్ బ్యాలెట్స్ వాటిని కూడా పోస్టల్ బ్యాలెట్లో కలిపి లెక్కిస్తాము. బహుశా నాకున్న అంచనా ఏంటంటే ఆ 370 ఓట్లు నేను గమనించిన దాన్ని సగం ఇన్వాలిడ్ అయ్యే అవకాశం. వాస్తవంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ మీకు తెలుసు. ఒకటి ఇలా వేస్తేనే అది వ్యాలిడ్, ఓఎన్ని 1 అని రాస్తే అది వ్యాలిడ్ కాదు, ఇలా టిక్కు పెట్టినా అది వ్యాలిడ్ కాదు, ఒకటికి ఇలా సర్కిల్ చుట్టినా అది వ్యాలిడ్ కాదు. కాబట్టి ఈ ఒకటి అనేది ఒకవేళ బాక్స్ బయట వేసిన బాక్స్ బయట వేయచ్చు, ఫోటో పక్కనే అలా చేసినా అది వ్యాలిడ్ చేయమని నేను చెప్తున్నాను.